అక్టోబర్ 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం, ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, స్థిరాస్తి విషయాలు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకి, కళాకారులకి, రైతులకి, కోర్టు కేసెస్, ప్రేమ జీవితం, వృద్ధులు మరియు ఆరోగ్యం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే 1వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి. బుధుడు ద్వితీయాధిపతి 2-3 స్థానాల్లో ఉంటారు కాబట్టి ఆర్థిక లాభాలు ఉంటాయి. పాత డబ్బు రావడానికి, మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి కొంచెం అవకాశం అయితే ఉందండి. అదేవిధంగా పాత ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్ చేసుకుని ఉండి ఉంటారు, ఏదైనా కారణాల చేత పొడిగింపబడమో డిలే అవటమో జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ పాత ఒప్పందాలు తిరిగి అమలులోకి రావటం జరుగుతుంది. అదేవిధంగా వాహనాల మీద కూడా కొంత ధనపరంగా చూస్తే ఖర్చు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు లేదంటే పాత గృహాలు రెన్యువేషన్ చేసుకోవడం, దానివల్ల కూడా ఖర్చు గోచరిస్తూ ఉందని చెప్పవచ్చండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుడి యొక్క గృహ మార్పు లేదు అంటే మీరు ఏదైనా ఇల్లు మారటం లాంటిది కూడా కనబడుతుంది గోచార రీత్యా. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందండి. కుటుంబ పరంగా చూసినప్పుడు ఈ యొక్క కుజుడు చతుర్థాధిపతి తృతీయంలో ఉన్నారు కాబట్టి అంటే కొంచెం సిబ్లింగ్స్కి ఏదైనా చిన్నపాటి గాయాలు తగలడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. సో నాట్ మేజర్ ఇష్యూ అని కాదు, అవకాశం అయితే కాస్త ఉంటుందండి. సో ఏదైనా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు, షార్ప్ ఐటమ్స్తో మనం డీల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరి సంతాన సంబంధం విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది. సంతానం సాధారణంగా ఈ మాసంలో సాధారణ స్థితిలో ఉంటారు. గురుడు యొక్క దృష్టి పంచమం మీద పడుతూ ఉంది. 18 వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వీరి యొక్క చదువులో నిలకడగా ఉంటారండి. సో ఒకవేళ పెద్దవారై ఉంటే వారి పనుల్లో పెద్దగా మార్పులు ఉండవు. కాకపోతే స్టూడెంట్స్కి కొంచెం ఏకాగ్రత లోపం ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొంత డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫోకస్డ్గా చదువుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క దసరా సెలవులు అయితేనేమి ఏదైనా కారణాల చేత ఆటపాటల్లో మునగడం ఉంటుంది. సో మళ్ళీ వచ్చి వెంటనే ఫోకస్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా 8 or 9 వరకు కూడా శుక్రుడు కేతుతో ఉండటం వల్ల చిన్నపిల్లలకి కొంత కడుపు సంబంధమైన కడుపు నొప్పి ఇట్లాంటివి ఏదైనా కొద్ది లిటిల్ బిట్ ఇండైజెషన్ కూడా కనపడుతూ ఉంది. మరి 18 తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం వల్ల పరిస్థితులు మారతాయి. మీ యొక్క సంతానానికి సంబంధించి, మీ యొక్క చిల్డ్రన్ సంబంధించిన కోరికలు ఏవైతే ఉంటాయో నెరవేర్చుకోగలుగుతారండి. అదేవిధంగా సో 18వ తారీఖు తర్వాత ఏంటంటే ముఖ్యంగా గురుగ్రహము వ్యయ స్థానంలోకి రావడం వల్ల, బలమైన స్థితికి రావడం వల్ల పరిస్థితులు కాస్త మారతాయి. మీ యొక్క సంతానం వారి డిజైర్స్ ఏవైతే ఉంటాయో వారి కోరికలు నెరవేరుతాయండి. అదేవిధంగా నిలిచిన పనులు కూడా పూర్తవుతాయని చెప్పవచ్చు. మరి కొంతమంది పర్యటనలు కూడా ఏదైనా చిన్న చిన్న ట్రిప్స్ కూడా వేసుకునే అవకాశం ఉంది. మరి ఉద్యోగంలో ఉన్న వారికి ఏంటంటే ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది 18 తర్వాత.